ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. దీనిని మహాజ్యేష్టం అని కూడా అంటారు. మనందరికీ తెలిసిన ఏరువాక పున్నమి కూడా ఈ పౌర్ణమి రోజే వస్తుంది. ఏరువాక పున్నమి అంటే రైతుల పండుగగా భావిస్తాం. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఉంది. వివాహమైన స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఎన్నో వ్రతాలు నోములు చేస్తుంటారు. అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున కొన్ని నియమాలు పాటించి పూజా కార్యక్రమాలు చేస్తే భర్త క్షేమంగా ఉంటారని, ఎల్లకాలం సౌభాగ్యవంతులుగా ఉంటారని మన పెద్దలు చెబుతారు. ఈ క్రమంలో జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత, వటసావిత్రి వ్రతం, దాని ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. జూన్ 11వ తారీఖున పౌర్ణమి ఏర్పడుతుంది. చాలామంది రాత్రి పౌర్ణమి ఉంటుంది కాబట్టి 10వ తారీఖు అనుకుంటారు. అయితే సాయంకాలం ప్రదోషకాలం తర్వాత రాత్రి పూజా కార్యక్రమాలు చేసుకునేవారు 10వ తారీఖు రాత్రి చేసుకోవాలి. 11వ తేదీ సూర్యోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి వ్రతాలను నోములను చేసుకునేవారు 11వ తేదీ చేసుకోవాలి. ఏరువాక పౌర్ణమి రోజున ఎద్దులను చక్కగా అలంకరించి నాగలితో పూజ చేసి పొలం దున్నడం ప్రారంభిస్తారు. ఈ రోజున ముఖ్యంగా ఎద్దులను బాగా చూసుకుంటారు. పులగం వండి ఎద్దులకు పెడతారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వివాహమైన స్త్రీలు వటసావిత్రి వ్రతం ఆచరించడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది. ఎల్లకాలం సౌభాగ్యంతో ఉంటారు. ప్రస్తుత సమాజంలో పురుషులు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెళ్ళిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున తమ శక్తికి అనుగుణంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్తకు గండదోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఎక్కువ కాలం సౌభాగ్యంతో జీవిస్తారని అంటారు. పూర్వం అశ్వపతి, మాళవిక అనే దంపతులు 12 సంవత్సరాలు సావిత్రీదేవిని ఉపాసన చేసి ఒక కుమార్తెను పొందారు. సావిత్రి దేవత అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి సావిత్రి అని పేరు పెడతారు. అందగత్తె అయిన సావిత్రి పెద్ద అయ్యాక వివాహం చేయడానికి తండ్రి సిద్ధపడతాడు. సావిత్రి తన రాజ్యంలో అన్వేషణకు వెళ్లి పూజా కార్యక్రమాల కోసం కట్టెపుల్లలు తీసుకురావడానికి వెళ్లిన సత్యవంతుని చూస్తుంది. అతని వివరాలు తెలుసుకుని అతన్నే వివాహం చేసుకుంటానని తండ్రికి చెబుతుంది. సత్యవంతుడి తండ్రికి రాజ్యం లేదు, పైగా పుట్టుగుడ్డి. సత్యవంతుడు కూడా రాజభ్రష్టుడు. అంతేకాదు నారదుడు వచ్చి సత్యవంతుడికి వచ్చే సంవత్సరంలోనే మరణగండం ఉందని చెబుతాడు. అయినప్పటికీ సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా సత్యవంతుడినే వివాహం చేసుకుంటుంది. నారదుణ్ణి కలిసి భర్తకు ఏర్పడనున్న గండం నుంచి తప్పించుకోవడానికి మార్గం అడగ్గా ఈ సావిత్రి వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి పాడ్యమి వరకు 4 రోజుల పాటు వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయాలి. త్రయోదశి తేదీ రోజున భర్తకు మరణం ఆసన్నమవుతుందని తెలుసుకున్న సావిత్రి కంటికి రెప్పలా భర్తను కాపాడుకుంటుంది. పౌర్ణమి రోజున సత్యవంతుడు అడవికి సమిదలు తీసుకురావడానికి వెళ్తానని చెప్పగా సావిత్రి కూడా అతని వెంట వెళ్తుంది. మోదుగ చెట్టు ఎక్కి సమిదలు తెంపుతున్నప్పుడు సత్యవంతుడికి తలనొప్పి వచ్చి సావిత్రి ఒడిలో తలపెట్టి ప్రాణాలు విడుస్తాడు. యమదూతలు వచ్చి ప్రాణాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించగా సావిత్రి ప్రాతిపత్య తేజస్సుకు తట్టుకోలేకపోతారు. సాక్షాత్తు యమధర్మరాజు అక్కడికి వచ్చి సత్యవంతుడి ప్రాణాన్ని తీసుకుపోతుంటే సావిత్రి ఆయన వెంట వెంబడిస్తుంది. సావిత్రిని చూసి యమధర్మరాజు ఆమెను పంపించడానికి ఒక్క పతి ప్రాణం తప్ప ఏ వరం కావాలో కోరుకోమంటాడు. సావిత్రి తన మామగారి అంధత్వం పోవాలని, రాజ్యం తిరిగి రావాలని, తన తల్లిదండ్రులకు 9 కొడుకులు కావాలని వరాలు కోరుకుంటుంది. యమధర్మరాజు వరాలను ఇస్తూనే సావిత్రిని తిరిగి వెళ్ళిపోమంటాడు. చివరకు సావిత్రి తనకు 9 సంతానం కావాలని కోరుకుంటుంది. యమధర్మరాజు వరాన్ని ఇస్తాడు. అప్పుడు సావిత్రి, నాకు 9 కొడుకులు ఉన్నారు. నాకు భర్త లేకుంటే నా కొడుకులు ఎలా వస్తారు? నా భర్త ప్రాణం నీ చేతిలో ఉంది. నేను ఎలా సంతానాన్ని కంటాను అని అడుగుతుంది. సావిత్రి తెలివికి మెచ్చుకొని యమధర్మరాజు సంతోషించి ఆమె భర్త ప్రాణాన్ని తిరిగిస్తాడు. సావిత్రి సత్యవంతుడి ప్రాణాన్ని తీసుకుని ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి తిరిగి వచ్చి ఒడిలో పెట్టుకోగా సత్యవంతుడు తిరిగి బ్రతికి లేచి కూర్చుంటాడు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి వటవృక్షం అంటే మర్రి చెట్టు కావాలి. అన్ని చోట్ల మర్రి చెట్లు ఉండవు కాబట్టి దానికి బదులుగా రావి చెట్టు దగ్గరైనా చేయవచ్చు. సావిత్రి అంటే గౌరీదేవి, పార్వతీదేవి అని చెబుతారు. బ్రహ్మ భార్యలుగా సావిత్రి, గాయత్రిని కూడా చెబుతారు. అమ్మవారిని మనసులో తలుచుకుంటూ రావి చెట్టు లేదా మర్రి చెట్టు చుట్టూ తెల్లటి దారంతో 3 చుట్లు చుట్టాలి. ఓం హ్రీం సావిత్రియే నమః అనే నామాన్ని జపిస్తూ 3 సార్లు చెట్టు చుట్టూ తిప్పాలి. తర్వాత అమ్మవారి చిత్రపటానికి షోడశోపచార విధానంగా పూజ చేయాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 10,000 సార్లు జపించాలి. ఈ వ్రతాన్ని త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి రోజు 4 రోజులు చేయాలి. అయితే ప్రస్తుత రోజుల్లో అంత సమయం ఉండదు కాబట్టి కనీసం జ్యేష్ఠ పౌర్ణమి రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి.
ఈ జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి దీనిని మహాజ్యేష్ఠ పౌర్ణమి అంటారు. ఈ రోజున జాతక రీత్యా కలిగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకు, అలాగే శని, గురువు, రాహుకేతు మార్పుల వల్ల ఏర్పడిన దోష నివారణకు పూజలను ఆచరిస్తే మంచి ఫలితం ఉండడంతో పాటు ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. జ్యేష్ఠ పౌర్ణమి స్వాతి నక్షత్రంతో కానీ జ్యేష్ఠ నక్షత్రంతో కానీ కలిసి వస్తే మహా అద్భుతమైన పుణ్యయోగంగా చెప్పవచ్చు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ మాసంలో బుధవారం పౌర్ణమి తిథి జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉండడం వల్ల శాస్త్రంలో చెప్పబడిన గొప్ప పుణ్యతిథిగా చెప్పవచ్చు. ఇప్పుడు జ్యేష్ఠ పౌర్ణమి పూజా విధానం తెలుసుకుందాం. ఓం హ్రీం సావిత్రియే నమః అనే నామాన్ని 108 సార్లు లేదా 10,000 సార్లు జపించాలి. ప్రదోషకాల సమయానికి 3 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. మూసి వాయనం అంటే అద్దం, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ మొదలైన సుమంగళ ద్రవ్యాలను ఒక చాటలో పెట్టి దానిపైన మరో చాటను బోర్లించి ఇవ్వాలి. 3 ముత్తైదువుల చేత ఆశీర్వచనం తీసుకోవాలి. వారు దీర్ఘ సుమంగళి భవ అని 3 సార్లు ఆశీర్వదించాలి. ఈ విధంగా వట సావిత్రి వ్రతాన్ని పూజను ఆచరించడం వల్ల భర్తకు భవిష్యత్తులో కలిగే గంట దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోయి ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతులుగా ఉండి దీర్ఘ సుమంగళి స్థితిని పొందుతారని చెప్పవచ్చు. తెలియకుండానే ప్రమాదాల నుంచి బయటపడినప్పుడు ఈ వ్రత పుణ్య ఫలితమే అని భావించవచ్చు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున వ్రతాలు, పూజలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా రావి చెట్టు దగ్గర ఈ పూజా విధానాన్ని అనుసరిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని, పూజను ఆచరించడం చాలా ముఖ్యం. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది.